వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్‌గా పటిక, యాలం ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఏ అనారోగ్య సమస్యలకు దీన్ని ఎలా వాడుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మంతా మాధురి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే లక్ష్మి. అంటే జనరల్‌గా ఇప్పుడు మన ఇంట్లో స్పైసెస్ గానీ, ఏదైనా వంటిల్లే ఔషధశాల ఇలా చెప్తూ ఉంటారు. అంతేకాదు మన పాత పద్ధతులు వాటిని వినియోగించేవారు అంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కాకపోతే మనం మర్చిపోయాము. ఈ పటిక గురించి మనం పటిక అంటే జనరల్‌గా ఇంటి ముందు కడతాం గదా! ఇంటి ముందు కట్టడం వెనుక కూడా చాలా అంటే ఓన్లీ దిష్టి అనే కాదు, అక్కడ ఎయిర్ ప్యూరిఫై అవుతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా మ్యామ్. అసలు మాకు తెలియని విషయాలు ఏంటి దీని గురించి? ఈ పటిక అంటే ఇంగ్లీష్ లో అల్లం అంటారు, హిందీలో ఫిట్కరీ అంటారు. ఇది ఒక రాతి ఖనిజం, ఉప్పు రాతి ఖనిజం. మన ఉప్పుగడ్డ కళ్ళప్పు ఉంటుంది కదా, అలాగే కొంచెం పెద్దగా ఉన్నట్టు ఉంటుంది అంతే కదా పటిక. అది అల్యూమినియం పొటాషియం సల్ఫేట్, దాని తాలూకా శాస్త్రీయ నామం. అది భూమిలోంచి దొరుకుతుంది, చాలా విరివిగా దొరుకుతుంది, ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతుంది. అందువల్లే మనకు చిన్న చూపు ఏమో బహుశా, కానీ దొరుకుతుంది కదా అందువల్ల. కానీ ఏంటంటే ఇప్పుడు అది ఇంతకు ముందర ఈ పటిక అనేది ఏంటంటే ఫస్ట్లో ఎక్కువ మనం విలేజెస్లో ఈ కుండల్లో నీళ్లు పోసుకొని దానిలో వేసేవాళ్ళు, అది వాటర్ ప్యూరిఫైయర్ కింద. దానివల్ల ఏంటవుతుంది, డ్రింకింగ్ వాటర్లో ఈ చిన్న చిన్న అంటే వర్షాకాలంలో బురదలు, వాళ్ళు అప్పుడు ఏటి నీళ్లు, బావి నీళ్లు అవే కదా, బురదలు లేకపోతే ఏవైనా తొక్కులు ఉంటాయి కదా, అవన్నీ కిందకి చేరిపోయి పైకి తేట నీరు వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఈ పటిక వేయడం వల్ల వాళ్ళకి అప్పట్లో మరి వాటర్ ఫిల్టర్లు, మన ఆర్ఓలు ఏమి లేవు కదా, సో అలా చేసేవాళ్ళు. కొంతమంది అయితే నా చిన్నప్పుడు బావిలో కూడా వేసేవాళ్ళు, కానీ అది పని చేయదు అంత బావికి. కానీ మన కుండలో ఏదైతే వాటర్ మనం డ్రింకింగ్ పెట్టుకున్నామో అందులో ఒక పటిక ముక్క వేస్తే ఆ వాటర్ అంతా ప్యూరిఫై అయిపోతుంది. కొంచెం తక్కువ అంటే అది కొంచెం లిమిటెడ్ గానే వాడాలి, ఎప్పుడు ఎక్కువ వాడకూడదు పటిక. ఆ తర్వాత మాక్సిమం ఎక్కడంటే ఈ పటికని ఒక రెడ్ కలర్ వస్త్రంలో కట్టి దాన్ని మెయిన్ డోర్ ఉంటుంది కదా దానికి వేలాడదీస్తారు. ఏంటి అంటే ఎందుకు అంటే నరదృష్టికి నరుల కంటే నాపరాళ్ళు బద్దలవుతాయి అని ఒక సామెత ఉంది, తెలుసా? అంటే నరదృష్టి అంత పవర్ఫుల్ అనమాట. మనం ఏదైనా ఎక్కువ సార్లు బాగుందని ఎక్కువ మంది అనుకుంటే వాళ్ళకి ఏమైనా చెడు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకని ఒక ఎర్రని వస్త్రంలో దాన్ని కట్టి వేలాడదీస్తారు. నార్మల్ గా రెడ్ కి తరంగ ధైర్యం అంటే వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. చీకట్లో కాదు, ఎంత మందిలో ఉన్న రెడ్ కలర్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, చాలా బేరం అట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడన్నా చూడు గబుక్కుని చూస్తే రెడ్ కనిపించిన అన్ని కనిపించచ్చు బ్రైట్ కలర్స్, బట్ రెడ్ ఫస్ట్, రెడ్ కమ్స్ ఆల్వేస్ ఫస్ట్. ఓకే, ఈ రెడ్ కలర్ లో వస్త్రంలో కట్టడం వల్ల అందరూ ఫస్ట్ దాని వైపే చూస్తారని, దానివల్ల ఏమవుతుంది, అందరి దృష్టి దాని మీద పడుతుంది. లోపల ఉండే పటిక ఆ దృష్టి అంతటిని ఆకర్షిస్తుంది, దానివల్ల ప్రతికూల శక్తులు ఏవి కూడా లోపలికి వెళ్ళవని, అందుకు మెయిన్ డోర్ కి కడతారు. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ఏదైనా ఒక్కొక్కసారి చెడు ఎయిర్ వస్తుంది, లేకపోతే ఎయిర్ లో పొల్యూటెడ్ ఎయిర్ ఉంటుంది. కొంచెం రోడ్డు మీద కొన్ని ఇళ్ళు ద్వారాలు అనుకో విపరీతం, ఇవాళ రేపు ఎక్కడ చూసినా పొల్యూషనే కదా, పొల్యూషన్, దుమ్ము, ధూళి అదంతా రాకుండా చాలా వరకు ఎయిర్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుందని. అలాగే మనం ఈ మధ్యకాలంలో ఎక్కడైనా షాప్స్ కి వెళితే వాళ్ళ క్యాష్ కౌంటర్ పక్కన ఒక పళ్ళెంలో పెద్ద పటిక పెట్టి పెద్దది పెడతారు, గబుక్కున అట్టే చూస్తాం మనం. అది కూడా దృష్టి దోషాన్ని నివారించడానికి పెట్టుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే నెగిటివ్ వైబ్స్ ఏవి పోవు, అంత అంటే అక్కడతోనే ఆగిపోతుంది ఆ నెగిటివిటీ, ఇంకా అంతకన్నా లోపలికి జరగదు అన్నట్టుగా. అయితే ఇది ఇంతకు ముందరంట అంటే మిడిల్ ఏజెస్ లో ఈ యూరోప్ లో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలోని వాడేవాళ్ళట ఈ పటికని ఎక్కువ. టెక్స్టైల్ ఇండస్ట్రీలో, అలాగే దేనికి డై చేయడానికి. ఈవెన్ మన కలంకారీ అద్దకాలు ఉన్నాయి చూడు, అక్కడ కూడా ఈ డైయింగ్ వాడతారట ఈ పటికని. అలాగే ఈ లెదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చూడు, దానిలో ట్యానింగ్ కి వాడతారట. పటిక చాలా శుభ్రం, క్లీనింగ్ కి బాగా చేస్తుంది. క్లీనింగ్ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి పటికకి, అందువల్ల అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం పెద్ద పెద్ద ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ లో కూడా దీన్ని వాడతారట. వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ లో అంటే మనకు తెలియక అప్పట్లో పాపం వాళ్ళ కుండలో చిన్న ముక్క వేసుకునేవాళ్ళు, వీళ్ళేమో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ లో భాగంగా వేస్తారనమాట. అలాగే ఇంకా మనం ఊరగాయలు అవి పెట్టుకుంటాం కదా, ఆ ముక్కలు అంటే మామిడికాయలతో వీటితో పెట్టుకునే ముక్కలు క్రిస్ప్ గా ఉండడం కోసం చిన్న పటిక ముక్క వేస్తారు. చిన్నగా తీసుకోవాలి,
చాలా మితంగా వాడాలి. ఎక్కువైతే మళ్ళీ అది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాంతో బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్నగా. అలాగే ఇప్పుడు మన అన్నవరం ప్రసాదం తిన్నాం ఎప్పుడైనా, ఫేమస్ కదా. ఆ ప్రసాదం ఆ మాయిస్ట్ టెక్స్చర్ రావడానికి కొద్దిగా పటిక పొడి కలుపుతారట అందులో కూడా. వాళ్ళకి తెలుసు పర్సంటేజ్ ఎంత యాడ్ చేయాలి. అంటే ఎంత క్వాంటిటీ బట్టి ఆ క్వాంటిటీకి దగ్గరగా ఒక ఇంత పెద్ద గిన్నె తీసుకుంటే ఇంత చిన్న చిటికెడు అనమాట, ఒక హాఫ్ పించో. అలాగే బేకింగ్ సోడాలో కూడా ఈ పటిక పౌడర్ ఉంటుంది. సో దట్ అది నీకేంటంటే ఉబ్బడానికి మనం వేస్తుంటాం చూడు, ఫ్లఫీగా రావడానికి, ఫ్లఫీనెస్ కూడా ఉపయోగపడుతుంది. మ్యామ్ బేకింగ్ సోడా అంత మంచిది లేదు బ్యాక్టీరియాని చంపడానికి అంట ఈ మధ్య అంటున్నారు. మొదటేమో ఈ వీళ్ళే కదా అది వాడద్దు మంచిది కాదు అని చెప్పింది కూడా. అయిన తర్వాత ఈ పటిక ఏదైతే ఇంతకు ముందర కాలంలో ఈ ఆఫ్టర్ షేవ్ లోషన్లు అవి లేవు కదా. సో షేవింగ్ అయిపోయాక మనం సెలూన్స్ లో పటికలు వేసిన ఒక మగ్గడు వాటర్ లో చిన్న పటిక వేసి ఆ నీళ్ళు రాసేవారు. ఎందుకంటే చిన్న చిన్న కట్స్ అవి అవుతాయి కదా. సో ఇమీడియట్ గా మంట తగ్గడానికి, లేకపోతే అది ఓవర్ బ్లీడ్ అవ్వకుండా. అలాగే కొన్ని కురుపులు ఉంటాయి, వాటికి విపరీతంగా ఫస్ట్ అంటే చీమ్ పట్టేస్తుంది, అది పోదు. దానివల్ల అక్కడ ఈగలు ఇవన్నీ ఇన్ఫెక్షన్ కూడా డెవలప్ అవుతుంది కదా. అలా ఉంటే దాన్ని పటిక వాటర్ తో కడగడం వల్ల అది ఎక్కువ ఇన్ఫెక్షన్ అది రాదని, ఆ చీము కూడా నెమ్మదిగా మానిపోయి దాని మీద అంటే ఆగడం, ఆ చీము కారడం అనేది తగ్గి గాయం త్వరగా మానిపోతుందని చెప్తారు. అలాగే గోరింటాకు రుబ్బినప్పుడు పాతకాలంలో పటిక వేసుకునేవాళ్ళు, ఎర్రగా పండుతుందని. గుర్తుందా? అది నాకు కూడా తెలుసు. మా ఇంట్లో కూడా మా అమ్మగారు గోరింటాకు రుబ్బి, అప్పుడు మన కోన్లు అవి లేవు కదా, ఆకులు రుబ్బి పెట్టుకునే వాళ్ళం కదా. కోన్లు ఏం పని చేస్తున్నాయి ఇప్పుడు? కోన్లు అంతా కెమికల్ బేస్డ్ 2 రోజుల్లో పోతాయి. అవి పోయేటప్పుడు గొప్ప చందాలంగా ఉంటుంది చెయ్యి. ఇదైతే ఎన్నో రోజులు ఉంటుంది, చెయ్యి కూడా చాలా బాగుంటుంది, పోతున్నప్పుడు కూడా బాగుంటుంది. ఆ కలర్ అసలు వెరీ ఫస్ట్ డేవే చూడగలం కోన్. ఇదైతే 4 రోజుల పాటు ఆ చెయ్యి ఎర్రగా పెడుతుంటేనే చెయ్యి పండిపోతుంది. ఒక చేత్తో పండుతుంటేనే పండిపోతుంది. ఎప్పుడైనా నేచురలే కదా. అలాగే ఈ పటికని చూడు, చిన్న పిల్లలు గాయాలు అవి చేసుకుంటారు, ఆడుతూ పడిపోయి, అప్పుడు మనం ఈ వాటర్ తో కడిగితే ఎక్కువ ఓవర్ బ్లీడ్ అవ్వకుండా బ్లడ్ క్లాట్ లాగా పనిచేస్తుందని. అలాగే కొన్ని ఏరియాస్ లో ఈ చెమటకి విపరీతం స్వెటింగ్ ఉంటుంది కదా, ఈ సీషోర్స్, ఈ కోస్టల్ క్లైమేట్, వాళ్ళకి చెమట వల్ల చిన్న పొక్కులు ఒళ్ళంతా వచ్చేస్తాయి వేసవకాలంలో. గుర్తుంటే నీకు, మనం నైసిల్ పౌడర్స్ అవి వాడేవాళ్ళం చిన్నప్పుడు, ప్రిక్లీ హిట్ అని. అవి ఆ చిన్న పొక్కులు పోవడానికి అది చాలా పాపం మంట అనమాట. అది తగ్గడం కోసం బకెట్ నీళ్లలో ఇంత పటిక పొడి కలిపి ఆ పటిక పొడితో స్నానం చేయించేవాళ్ళు సమ్మర్ లో వచ్చేవి. సమ్మర్ లో అలా స్నానం చేస్తే వాళ్ళకి దురదలు మంటలు తగ్గుతుందని. అలాగే కొన్ని బాడీ ఆర్డర్స్ కూడా తగ్గుతాయి కొంతమంది దగ్గర నుంచి, ఒక రకమైన దుర్వాసన ఎస్పెషల్లీ చెమట పోసే ఏరియాల్లో. అలాగే కొంచెం పటిక ఒక గ్లాస్ వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని మనం పుక్కిలిని చుమ్మితే ఈ నోట్లోంచి వచ్చే దుర్వాసన కానీ, మౌత్ అల్సర్స్ కానీ, ఈ బ్లీడ్స్, గమ్స్ కూడా బ్లీడ్ అవుతూ ఉంటాయి, ఆ బ్లీడింగ్ అని తగ్గుతుందని చెప్తారు. అలాగే నార్మల్గా చెమట ఏం చేస్తారంటే, పటికని పెనం ఉంటుంది కదా, ఇనప పెనం, దాని మీద ఆ పటికని వేడి చేస్తే అది పొంగినట్టు అవుతుంది, పౌడర్ లాగా అయిపోయి. అప్పుడు ఇంకా పటిక శుద్ధి అయిపోయినట్టు అనమాట. అప్పుడు ఆ పౌడర్ ని వాడతారు. అది ఇంకా దీనికంటే నార్మల్ డైరెక్ట్ గా వాడడం కంటే ఇలా వాడడం ఇంకా బెనిఫిషియల్, జనరల్ గా మనం ఇంట్లో వాడుకునేటప్పుడు. ఈ మధ్య కాలంలో చెప్తున్నారు కదా, మనం ఫేషియల్ ఏమైనా ఇంట్లో పెట్టుకునేటప్పుడు చిటికెడు పటిక పొడి అందులో వేయడం వల్ల స్కిన్ ఏమో లూజ్ అవ్వదని, రింకిల్స్ అవి కనపడవని, యాంగ్ లుక్ వస్తుందని, యూత్ఫుల్ ఫేస్ వస్తుందని. అలాగే మన జుట్టుకి నేచురల్ గా ఈ గోరింటాకులో వేసే హెన్నాలు పెట్టుకుంటాం కదా, అందులో కూడా పటిక కలిపితే అవి ఇంకా కొంచెం డార్క్ షేడ్ వస్తుందని, ఆ పటిక ఇంకా వల్ల ఇంకా కలర్ డార్క్ అవుతుందని ఇలా చెప్తారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ కళ్ళకి ఎప్పుడు పటిక తగిలించుకో, కళ్ళకి చాలా ప్రమాదం అది. అలాగే ఎప్పుడు ఎక్స్టర్నల్ యూజే తప్ప ఇంటర్నల్ యూజ్ చాలా తక్కువ. అంత డైరెక్ట్ గా రోజు పటికలు కలిపి ఎప్పుడో ఏదో ఇంత పిసర్ ఎందులోనో వేసుకోవడం పర్వాలేదు, కానీ డైలీ బేసిస్ లో పటిక మంచిదని తాగిడాలి అలాంటివి చేస్తే చాలా చాలా ప్రమాదం. చాలా మంది ఏదన్నా చెప్పారు అంటే, లేదా ఎక్కడైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఫస్ట్ ట్రై చేసుకుంటారు ఇంటర్నల్ గా తీసుకోవడానికి. ఇదే కాదు మ్యామ్, ఏదైనా ఒక జ్యూసులు చెప్పినా, ఏదైనా
ఇలాంటివి అయితే అసలే అసలే వాడకూడదు. ఏదైనా ఎవరైనా ఎక్స్పర్టీస్ సలహా తీసుకొని మన అంటే ఇన్ జనరల్ మనం ఏదైనా ఇంకా ఎస్పెషల్లీ లోపలికి వాడేటప్పుడు అయితే మనం ఎక్స్పర్ట్ సలహా తప్పనిసరి. అలాగే ఇంటర్నల్ యూజ్ అంటే మాత్రము ఆలోచించాలి 1-10 సార్లు. ఎక్స్టర్నల్ అంటే పర్వాలేదు, అది కూడా ఎక్కువ వాడితే చర్మం ఏమో డ్రై అయిపోవడము, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకేమో ర్యాషెస్ లాగా రావడము, ఇవన్నీ వస్తాయి. తర్వాత ఇంకో మీరు చెప్పారు మేము వాడామని కాంట్రవర్సీలు తీసుకురావద్దు. ఎవరన్నా వాడే ముందు ఎవరన్నా 1-10 సార్లు ఆలోచించడం, ఎవరైనా ఎక్స్పర్ట్ని ఈ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆయుర్వేద డాక్టర్స్ వాడడం. అంటే ఆయుర్వేద మందుల్లో కూడా వాడతారంట. ఏదైనా ఎప్పుడైనా అతి సర్వత్రా వర్జేయత అని ఏదైనా కొంచెంగా చేసుకుంటే పర్లేదమ్మా, దాన్ని ఎక్కువ చేస్తే ఏదైనా ప్రమాదమే కదా. ఇలాంటి ఏం జరగకుండా ఉండాలంటే ఇంటి ముందు పటిక కట్టుకుంటే ఇంటి ముందు పటిక కట్టుకుంటే ముందు అది మిగతా ఏవి అనర్థాలు జరగకుండా చూస్తుంది. ఇంట్లో కూడా అలాగే కొన్ని పూజలు అవి చేసేటప్పుడు పటిక వాటర్ తో శుద్ధి చేస్తారు ఆ ఏరియాని. ఎందుకంటే పటిక శుద్ధి చేసేంతగా ఏది చేయలేదట. అంటే బేసికల్ గా ఇది డిస్ఇన్ఫెక్టెంట్, క్రిమి సంహారిణిలా పనిచేస్తుంది అనమాట. సో ఆ ఏరియా అంతా ఈ పటిక నీళ్ళతో శుభ్రం చేసి తర్వాత పూజాది కార్యక్రమాలు మొదలు పెడతారు. అలాంటి అలవాటు కూడా చాలా చక్కగా చెప్పారు మ్యామ్. పట్టిక అనేది అది ఎప్పటి నుంచో, ఇప్పటిది కాదు, కాకపోతే మన ఖనిజ సంపద, మనది భూమిలో దొరికేది, నేచురల్. బేసికల్ గా ఇది నేచురల్, ఏ కెమికల్ కాంపౌండ్ కాదు, ఐ మీన్ ఆర్టిఫిషియల్ కాదు, కెమికల్ కాంపౌండ్ నేచురలే. బట్ కానీ ఇదేదో ఆర్టిఫిషియల్ తయారు చేసింది కాదు, ఇది కాదు. అయితే ల్యాబ్ మేడ్ ఏదో కాదు. మీరు చెప్పినట్లుగా దాన్ని ఎక్స్టర్నల్ గా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. అది కూడా లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ మాత్రమే, చాలా తక్కువ మోతాదులో వాడుకోవాలి. బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. పటికకి చాలా మంది పటిక బెల్లంకి తేడా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇంకొంతమంది ఏమంటారు సార్, స్ఫటిక ఒకటేనా అని అడుగుతారు. స్ఫటిక అంటే క్రిస్టల్, చూడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. స్ఫటిక లింగం అది కూడా ఉంటుంది కదా, శివలింగాలు అవి కూడా వస్తాయి మనకి, అవి ట్రాన్స్పరెంట్ క్రిస్టల్. అది ఇది పటిక, అది స్ఫటిక. అలాగే ఇంకా నువ్వు చెప్పినట్టు పటిక బెల్లం కూడా ఒకటే అని అడుగుతారు. అది వేరు ఇది వేరు పూర్తిగా. పటిక బెల్లం అంటే తినేది, పటిక అంటే పటిక బెల్లం అంటే మన కండ చక్కెర అంటాం కదా, కండ చక్కెర మిస్త్రీలు అవి వస్తే ఆ టైపు చక్కెరలో ఒక రకం, కాకపోతే దాని తాలూ క్రిస్టల్స్ పెద్దగా ఉంటాయి. అది పటిక బెల్లము, ఇది పటిక. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా ఈ పెద్ద పట్టికని? ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, నరదృష్టి సోకకుండా ఉండడానికి. ఇంట్లో జస్ట్ ఒక పెద్ద స్టోన్ లాగా తెచ్చి డ్రాయింగ్ రూమ్ లోనో ముందు పళ్ళెంలా పెట్టుకోవచ్చు. మన షాప్స్ లో వాటిలో వాళ్ళు క్యాష్ కౌంటర్ పక్కన పెడతారు చూడు, వాళ్ళు వచ్చి ఆదాయానికి ఇది తగలకుండా. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, వాడుకునేటప్పుడు పూర్తి అవగాహనతో వాడుకోవాలి. చాలా మంది 2 సార్లు తెలుసుకున్న తర్వాతే వాడాలి. స్నానానికి చాలా మంది కొంచెం పట్టిక వేసి స్నానం చేస్తారు. అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. ఏం లేదు, స్కిన్ కి అన్ని రకాలుగా, ఒకటి ర్యాషెస్, తర్వాత ఈ బాడీ ఆర్డర్ ఉండదు, తర్వాత మంచిది, స్కిన్ కూడా బాగుంటుంది అని. ఇలా ఏమైనా చిన్న కట్స్ లేకపోతే చిన్న బాయిల్స్ ఉంటే అవి మళ్ళీ పెరగవు, వాటి వల్ల వచ్చే దురదలు లేకపోతే మంటలు ఇలాంటివి ఉండవు. వీటన్నిటి కోసం చాలా చక్కగా చెప్పాను మ్యామ్. అంటే పట్టిక గురించి తెలుసుకోవాలి, ఎందుకు ఏంటి, అది ఎందుకు మన ఇంటి ముందు కడతాము, దాన్ని ఎందుకు వాడతారు అనేది, ఎట్లా వాడుకోవాలి అనేది తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి, అవసరమైతే యూజ్ చేసుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.